అయోధ్య చేరుకున్న ప్రధాని మోదీ అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. రైల్వే స్టేషన్ లో అక్కడ జరిగిన ఏర్పాట్లు అలానే రైల్వే స్టేషన్ లో అధికారులని వివరాలు అడిగి తెలుసుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము. మరోవైపు ఈ రైల్వే స్టేషన్ ఎలా ఆధునీకరించారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారో ప్రధాని మోదీకి వివరిస్తున్నారు అధికారులు. అయోధ్యలో మోదీ రోడ్ షో తర్వాత అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు ప్రధాని మోదీ. స్టేషన్ కి సంబంధించిన నమూనాను పరిశీలిస్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. ఎంతో మంచి ఏర్పాట్లు చేశారని ప్రధాని మోదీ కూడా చెప్పుకొచ్చారు. మరి ముఖ్యంగా ఒక్కసారిగా అయోధ్య రామాలయం ప్రారంభమైన తర్వాత దేశం నలుమూలల నుండి విదేశాల నుండి కూడా ఎంతో మంది భక్తులు అయోధ్యకు రానున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రైల్వే స్టేషన్ కి సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. 3 అంతస్తుల ఈ రైల్వే స్టేషన్ ని ఏర్పాటు చేస్తున్నారు, ప్రారంభం చేస్తున్నారు ప్రధాని మోదీ. జనవరి 22న అయోధ్యలో విగ్రహ ప్రతిష్టాపన జరగబోతోంది. ఈ నేపథ్యంలో అంతకంటే ముందే అంటే ఈ రోజు రైల్వే స్టేషన్ ని మరోవైపు ఎయిర్పోర్ట్ ని కూడా ప్రధాని మోదీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం లైవ్ దృశ్యాలు మనం చూస్తున్నాము. రైల్వే స్టేషన్ కి సంబంధించిన నమూనాని అధికారులు వివరిస్తున్నారు. ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి సౌకర్యాలు కల్పించారు, అక్కడికి ఎంతమంది భక్తులు తరలి వచ్చినా సౌకర్యాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అలానే రైల్వే స్టేషన్ నుండి ఒక్కసారిగా బయటకు వచ్చి అయోధ్య రామాలయానికి వెళ్లాలంటే అక్కడ నుండి ఎలాంటి ఫెసిలిటీస్ ని ఏర్పాటు చేశారు, ఈ వివరాలన్నీ అధికారులు వివరిస్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాము. అయోధ్య సిటీ అంగరంగ వైభవంగా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. అదే నేపథ్యంలో అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ కూడా సుందరంగా ఆధునీకరణతో నిర్మించారు. దానికి సంబంధించిన ఆ నమూనాను అధికారులు ప్రధాని మోదీకి వివరిస్తున్న దృశ్యాన్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ను ప్రధాని మోదీ ప్రారంభించిన అనంతరం అక్కడ నమూనాను ఏర్పాటు చేశారు. ఆ నమూనాకి సంబంధించి ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎక్కడెక్కడ రైల్వే స్టేషన్ కి సంబంధించిన ఆఫీసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ ఏ ట్రైన్ ఆగుతుంది, అలానే వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాళ్ళకి ఏర్పాటు చేసిన సౌకర్యాలేంటి, అలానే ఒక్కసారిగా అయోధ్య ధామ్కి చేరుకున్న తర్వాత అక్కడి నుండి భక్తులు అయోధ్య రామాలయానికి వెళ్లాలన్నా లేకపోతే అయోధ్యలోని ఇతర ప్రాంతాలకి వెళ్లాలన్నా వాళ్ళకి ఎంత సౌకర్యంగా ఉంటుంది, ఈ విషయాలన్నీ అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. మరోవైపు ప్రధాని మోదీ అక్కడ ఏర్పాటు చేసిన కొన్ని ఆర్ట్ వర్క్షాప్ ని కూడా తిలకిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాము. ఆ ప్రతి ఆర్ట్లోనూ అయోధ్యపురికి సంబంధించి అయోధ్యకి సంబంధించిన విశిష్టతను తెలుపుతున్న ఆ ఆర్ట్స్ ని ప్రధాని మోదీ అక్కడ తిలకిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ప్రధాని మోదీతో పాటు యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. సో ప్రధాని మోదీ, యోగి అక్కడున్న ఆర్ట్స్ ని వీక్షిస్తూ దానిపైనే చర్చించుకుంటున్నారు. మరోవైపు మనం చూస్తున్నాము ప్రధాని మోదీ రైల్వే స్టేషన్ ని ప్రారంభించారు. అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ని ప్రధాని మోదీ ప్రారంభించారు. ఇక్కడి నుండి 2 అమృత్ ధామ్ అలానే 4 వందే భారత్ ఎక్స్ప్రెస్లు 6 అలానే 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు కూడా ఇక్కడ నుండి నడవనున్నాయి. వాటిని కూడా ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించబోతున్నారు. संवेदनशील अप्रोच को देखते हुए समस्त दिव्यांगों के लिए, समस्त बुजुर्गों के लिए, रुग्ण రైట్, ఒక్కసారి అయోధ్య ధామ్ విశిష్టతలు మనం చూద్దాం. అయోధ్య ధామ్ జంక్షన్ విశేషాలని ప్రధాని మోదీకి అక్కడ వివరిస్తున్నారు. అదొక నమూనాని అక్కడ వివరిస్తున్నారు అధికారులు. ఆ నమూనాకి సంబంధించి ఎలాంటి విశేషాలు ఉన్నాయో మనం గమనించినట్లయితే 240 కోట్లతో అయోధ్య ధామ్ జంక్షన్ ని అభివృద్ధి చేశారు. 3 అంతస్తులతో రైల్వే జంక్షన్ నిర్మాణాన్ని చేశారు. రైల్వే జంక్షన్ లో లిఫ్ట్లు ఏర్పాటు చేశారు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేశారు. అలానే అక్కడికి వచ్చే భక్తులు కానీ లేకపోతే అక్కడ నుండి ట్రావెల్ చేసే వాళ్ళకని ఫుడ్ ప్లాజాలు కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఇది గ్రీన్ స్టేషన్ బిల్డింగ్ గా అయోధ్య ధామ్ జంక్షన్ ఉండబోతోంది. 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లు ప్రారంభించారు. 6 వందే భారత్ ట్రైన్స్ కు కూడా పచ్చ జెండా ఊపారు. సో ఆధునిక సౌకర్యాలతో అమృత్ భారత్, వందే భారత్ ఎక్స్ప్రెస్లు నిలవనున్నాయి. మరోవైపు అక్కడ అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ని కూడా ఎలా అయితే
అయోధ్యపురి ఎంత ఆధ్యాత్మికంగా ఉంటుందో అయోధ్యధామ్ రైల్వే స్టేషన్ ని కూడా అంతే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆ రైల్వే స్టేషన్ ని నిర్మించినట్లుగా చెప్తూ ఉన్నారు. సో దానికి సంబంధించిన నమూనాను ప్రధాని మోదీకి అధికారులు వివరించిన దృశ్యాలు ఒకవైపు, మరోవైపు అయోధ్యపురికి సంబంధించిన విశేషాలను వివరిస్తూ ఉన్న ఆర్ట్స్ కి సంబంధించిన ఆ ఆర్ట్స్ ని కూడా ప్రధాని మోదీ తిలకించారు. మరోవైపు ముఖ్యమంత్రి యోగి కూడా ప్రధాని మోదీతో పాటు ఉన్నారు. వాళ్ళిద్దరూ అయోధ్యకి సంబంధించి, అయోధ్యపురికి సంబంధించి, అయోధ్య రామాలయానికి సంబంధించి, అలానే అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ఠ జరగబోతున్న సందర్భం గురించి, మరి ముఖ్యంగా జనవరి 22వ తేదీన జరగబోతున్న కార్యక్రమం గురించి ప్రధానంగా మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. సో ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి యోగి వీళ్ళిద్దరూ అయోధ్యకి సంబంధించిన విశిష్టల్ని మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాని మోదీ అక్కడే ఆ ట్రైన్లో పనిచేసే వాళ్లతో కూడా మాట్లాడారు. కొంతమంది స్టూడెంట్స్ కూడా అక్కడ విచ్చేశారు. సో ప్రధాని మోదీ అయోధ్యధామ్ని ప్రారంభించే సమయానికి కొంతమంది స్టూడెంట్స్ విజిటర్స్గా వచ్చారు. కాసేపు స్టూడెంట్స్తో, విద్యార్థులతో ముచ్చటించారు ప్రధాని మోదీ.